కనిలో స్థానికులు శ్రీ కోదండరామాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల ఏరివేతపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్లో భారత్ త్రివిధ దళాలు విజయం సాధించాలని ఆకాంక్షించారు. దేశ ప్రజల కోసం సైన్యం చేపడుతున్న ఆపరేషన్లో సైన్యానికి శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీతో పాటు కుల మతాలకు అతీతంగా మైనార్టీలు సైతం పాల్గొన్నారు. భారతదేశ ప్రభుత్వం తీసుకున్న ఆపరేషన్ సింధూర సక్సెస్ కావాలని ఉగ్రవాదుల మరియు మన ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్ గుండెల్లో నిద్రపోయే విధంగా మన సైనికులు వీరోచిత పోరాటం చేస్తున్నారు. దానికి వెన్నుదన్నుగా, దానికి బాసటగా భారత ప్రతి పౌరులు కూడా దానికి వెన్నుదన్నుగా ఉండాలని, అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఎండోమెంట్ దేవాలయాలలో ఈరోజు సైనికులకు ప్రభుత్వానికి బాసటగా పెద్ద ఎత్తున పూజలు నిర్వహించి వారికి మంచి యుక్తి శక్తి ఆ భగవంతుడు సైనికులకు ప్రసాదించి మన నుంచి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా విజయకేతనం ఎగరేసి రాబోయే రోజులలో ఎలాంటి ఉగ్రవాది కానీ ఎలాంటి శత్రుదేశం కానీ లేకుండా భారతదేశ చిత్రపటంలో ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ లేకుండా కంప్లీట్ క్లీన్ చేయాలనే సదుద్దేశంతో ఈ ఆపరేషన్ సింధూర్ ముందుకు సాగాలని, అందులో సైనికులు విజయవంతంగా ఆపరేషన్ పూర్తి చేయాలని, అలా భారతదేశానికి ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా రాబోయే రోజులలో ఎలాంటి కుల మత ద్వేషాలు లేకుండా ఎలాంటి కలహాలు లేని భారతదేశం నిర్మాణం కావాలని ఈరోజు మేము ఈ రామచంద్ర స్వామి దేవాలయంలో పూజ నిర్వహించడం జరిగింది. ఈరోజు పూర్తి హిందుస్థాన్ మన భారతదేశంలో చాలా ఆనందమైన విషయం ఏంటంటే మొన్న జరిగిన మిషన్ సింధూర్ అనే ప్రోగ్రాంలో మా ఏదైతే ఆడబిడ్డలు వాళ్ళ సింధూర్ ఒక ఏదో తుడిచడానికి చేసిన కుట్ర అందిన వాళ్ళకు వాళ్ళ గుండెల్లా మన ఇద్దరు ఆడబిడ్డలే, దాంట్లో ఒక ముస్లిం ఒక హిందూ ఇద్దరు కలిసి మొత్తం పాకిస్తాన్ని కల్లోలం చేసిరు. పాకిస్తాన్ బిడ్డలారా ఖబర్దార్, ఒక్క ఇద్దరు ఆడబిడ్డలే లేచి వస్తేనే మీ పరిస్థితి ఇది వచ్చింది. అదే ఒక్క నిమిషం ఆలోచించండి. మా వంతుకు ఇంకోసారి చూడాలనుకున్నా, మీరు ఏదైతే చేయాలనుకున్నా మా అందరి కళ్ళు ఒకవేళ తెరిస్తే మీరు గుండెల్లో